కొత్త పథకాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 26 నుంచి రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రులు. భూభారతి చట్టాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ ఆలోచిస్తోందన్నారు మంత్రులు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్. జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వీటిపైనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సెక్రటేరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో పాటు మిగులు విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాలమూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు భట్టి. జనవరి 26 నుంచి అర్హులైన ప్రతి రైతుకు 12,000 రైతు భరోసాగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం. 2 విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించారు. అలాగే మరో 7 విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు భట్టి. భూభారతి చట్టానికి ఆమోదం తెలిపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దీంతో వీలైనంత త్వరలో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్కు అందజేశారు. ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను అందించాలనే లక్ష్యంతో భూభారతి చట్టం తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సంస్థ రూపొందించిన మీ టికెట్ యాప్ను లాంచ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిట చేరవేస్తున్నామని తెలిపారు ఐటీ మంత్రి. అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ను రూపొందించామని చెప్పారు. ఇలాంటి యాప్లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు మంత్రి సీతక్క. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు హాజరయ్యారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల అభివృద్ధికి అనేక చట్టాలు తెచ్చిందన్నారు. బీజేపీ గిరిజనుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు సీతక్క. గిరిజనుల మధ్య, ఆదివాసుల మధ్య ఎలాంటి డీవియేషన్ తీసుకొచ్చి ఇవాళ అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. వివిధ రాష్ట్రాల్లో ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది బీజేపీ పాలనలో, అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ పాలనలో 10 సంవత్సరాలన్న ఒక్క చట్టం అన్నా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చింది, ఒక పోడు భూముల చట్టం తెచ్చింది, ఒక ఐటీడీఎల్ తీసుకొచ్చింది, రిజర్వేషన్స్, మరి భారత రాజ్యాంగం, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టూరిజం కోర్సులు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా టూరిజం పాలసీ తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ హోటల్ మారియట్లో జరిగిన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ 2024 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్నారు మంత్రి. హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఎంటైర్ వరల్డ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అంశము. దీనికి నో ఎండ్ ఫర్ ది సబ్జెక్ట్. 16న కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్ జైపాల్ రెడ్డి 83వ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్లో సంబంధిత శాఖ అధికారులతో ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల బాలికల హాస్టళ్లలో అధికారుల తనిఖీలపై ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. రాష్ట్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్లను ప్రత్యేకంగా ఆల్ ఇండియా సర్వీసుల మహిళా అధికారులు తనిఖీలు చేసి రాత్రి బస చేస్తారన్నారు సీఎస్. విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ఇటీవల పెంచిన డైట్ ఛార్జీల ప్రకారం బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 లోపు తొలిదశ తనిఖీలు పూర్తి చేస్తామన్నారు. తొలిదశ ఫీడ్బ్యాక్ ను బట్టి చర్యలు చేపడతామన్నారు సీఎస్.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఓ లొట్టపీస్ కేసు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. తనకు అవగాహన ఉన్న మేరకు సమాధానాలు చెప్పానన్నారు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు. ఈ కేసులో ₹1 అవినీతి జరగలేదన్నారు. ఏసీబీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సహకరిస్తానన్నారు కేటీఆర్. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 7 గంటలు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఆఫీసులో 7 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఎఫ్ఈఓ కంపెనీలకు అక్రమంగా 55 కోట్ల బదలాయింపు వెనుక ప్రధాన సూత్రధారుడు మాజీ మంత్రి కేటీఆర్ అనే కోణంలో ప్రశ్నించారు అధికారులు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని చేర్చారు. నిన్న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. వారిచ్చిన డేటా ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి టీం కేటీఆర్ ను ప్రశ్నించింది. డీల్ జరగకముందే కేబినెట్ అనుమతి లేకుండా ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేశారని అడిగినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. ఎలక్షన్ టైంలో హడావిడిగా ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఐఏఎస్ దానకిషోర్ ఫిర్యాదుపై ఎంక్వైరీ చేశారు ఏసీబీ అధికారులు. ఫండ్స్ బదిలీకి ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారని సమాచారం. ఏసీబీ ఆఫీస్ లోపల జరుగుతున్న కేటీఆర్ విచారణను లైబ్రరీ రూమ్ నుంచి చూశారు ఆయన అడ్వకేట్ రామచందర్రావు. విచారణ సంతృప్తికరంగా సాగిందన్నారు కేటీఆర్. ఏసీబీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిపారు. నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారని చెప్పారు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వస్తానన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4-5 ప్రశ్నలు అడిగారని కామెంట్ చేశారు కేటీఆర్. పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగిన సమాధానం లేదు. ఫార్ములా కేసులో రూపాయి అవినీతి జరగకపోయినా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇలాంటి కేసులు ఎన్ని నమోదు చేసినా తన పోరాటం ఆగదన్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించామన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్నారు. తనను మొత్తం 82 ప్రశ్నలు అడిగారని తెలిపారు. అదొక లొట్టపీసు కేసన్నారు కేటీఆర్. కేసు లేదు, పీసు లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇదొక లొట్టపీసు కేసు మాత్రమే. ఇంట్లో ఏమీ లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. మళ్ళీ ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో. పోతా లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు, మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. ఒక్క పైసా అవినీతి కానీ ఒక్క చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటి వరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఫార్ములా కేసులో బషీర్బాగ్ ఈడీ ఆఫీసులో ఉదయం 11 గంటల నుంచి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించారు అధికారులు. దాదాపు 7 గంటల పాటు అరవింద్ ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీలకు 55 కోట్ల రూపాయల బదలాయింపు వెనుక అసలేం జరిగిందనే కోణంలో ప్రశ్నించారు. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా 55 కోట్లు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో అరవింద్ కుమార్ పాత్రపై పలు ప్రశ్నలు అడిగారు. ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. 7న విచారణకు హాజరు కావాలని ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అప్పుడు కేసు కోర్టులో ఉన్నందున హాజరు కాలేనని మెయిల్ చేశారు కేటీఆర్. దీంతో మళ్లీ నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. 16న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్లక్ష్యంతోనే ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. కాగా ఘటన జరగటం అత్యంత బాధాకరమన్నారు కూటమి నేతలు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలుపుతూ మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు కూటమి నేతలు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. బైరాగపట్టణ దగ్గర ఘటనా స్థలిని మంత్రుల బృందంతో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అధికారుల పర్యవేక్షణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనులు చేయటం నేర్చుకోవాలన్నారు సీఎం. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తీసుకున్న పనిని బాధ్యతతో నెరవేర్చాలన్నారు. తమాషాగా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. గాయపడిన వారిని పరామర్శించారు. ఘటనపై కొంతమంది అధికారులని బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేశారు బాబు. టీటీడీ ఈవో జీఈఓలను ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. ఏపీ తిరుపతి తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనా స్థలిని అధికారులతో పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను కూటమి సర్కార్ ఆదుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు టీటీడీ ఈవో శ్యామలారావు, జీఈఓ గౌతమి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. బాధితుల్లో 20 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ముగ్గురిని 3 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచవలసిన పరిస్థితి ఉందన్నారు శ్యామలారావు. సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది జిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నెల రోజులుగా రోజుకో సమీక్ష చేసి చివరికి ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. టీటీడీ పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు భూమన. తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదర కొట్టినటువంటి వాళ్ళు, రివ్యూ మీటింగులు, వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ళ ఫలితం 6 మంది భక్తుల మృతి. మిస్కమ్యూనికేషన్ వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్లు. తొందరపడి విష్ణు నివాసం దగ్గర గేటు తెరవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి టీటీడీ జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్లు. Arrangements, in fact, elaborate arrangements have been made for this year Vaikunta Ekadasi by TTD and the district administration. Sufficient police personnel were deployed at all the counters in Tirupati. There were 9 counters and 1 in Tirumala. We kept holding areas as well this year additionally so that there is easy access into the queue counters. తిరుపతి తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడూ జరగలేదన్నారు మాజీ సీఎం జగన్. లక్షలాది మంది వస్తున్నారని తెలిసినా భద్రత కల్పించలేదని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. బాధితులను పరామర్శించారు. జగన్ కాన్వాయ్కి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో బాధితుల దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటనలో 6 చనిపోయారన్నారు ఏపీ మాజీ మంత్రి రోజా. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. వైకుంఠ ద్వార దర్శన సమయంలో ఇలాంటి దురదృష్ట ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. సనాతన యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఘటనపై ఇప్పుడు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు రోజా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. తిరుపతి తొక్కిసలాట కూటమి సర్కార్ వైఫల్యం వల్లే జరిగిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. గోవిందనామాలు ప్రతిధ్వనించవలసిన చోట ఘోరమైన మృత్యుఘోష నెలకొనడం దారుణమన్నారు షర్మిల. ఎన్డీఏ సర్కార్ పన్నుల పేరుతో ప్రజలు నడ్డి విరుస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ జీఎస్టీతో వ్యవసాయ ఖర్చు రెట్టింపు చేశారని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ప్రధాని మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ విధించారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీతో వ్యవసాయ ఖర్చు రెట్టింపు చేశారన్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై జీఎస్టీతో పెనుభారం పడుతుందన్నారు పవన్ ఖేరా. जिस तरह से जीएसटी ने
आम व्यापारी का, मध्यम क्लास का, उपभोक्ता का जीवन में एक तहस नहस कर दिया है, नुकसान हुआ है, किसान तक को नहीं बख्शा। जिस टैक्स को सरल होना चाहिए था वो टैक्स बहुत ज़्यादा कठिन भी है और निर्दयी भी है। इसलिए हम तो अब कहते हैं कि जीएसटी का फुल फॉर्म ही गब्बर सीतारमण टैक्स हो चुका है। 90 महीने जीएसटी को लागू हुए हैं और रोज नया सर्कुलर आता है। क्या ये सरल टैक्स माना जाएगा? ప్రధాని మోదీ సర్కార్ పన్నుల పేరుతో సామాన్యుల గొంతు నొక్కుతోందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. కేంద్రంలోని సూట్ బూట్ సర్కార్ ఆదాయపు పన్నును కార్పొరేట్ ట్యాక్స్ కంటే ఎక్కువ చేసిందన్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్లోనైనా ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజల సంపదను లూటీ చేస్తోందని ఆరోపించారు. అగ్గిపెట్టె నుంచి పాప్కార్న్ వరకు అన్నింటిపైన జీఎస్టీ ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లలో అధిక శాతం సాధారణ ప్రజల నుంచే వస్తోందన్నారు సుప్రియా శ్రీనాథే. और किसी भी आकलन से पहले टैक्स पर आज बात करनी जरूरी है, क्योंकि आजाद भारत में पहली बार सूट बूट की नरेंद्र मोदी सरकार ने इनकम टैक्स को कॉर्पोरेट टैक्स से ज्यादा कर दिया है। मतलब जो धन्ना सेठ, जो बड़े बड़े पूंजीपति हैं, वो आपसे, हमसे, इस देश के गरीब वर्ग से कम टैक्स दे रहे हैं। गला आपका रेता जा रहा है टैक्स पर। आपके बच्चों की पढ़ाई, आपकी दवाई पर उसका असर पड़ रहा है। ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓట్లు రద్దు చేయాలంటూ ఈసీకి బీజేపీ నకిలీ దరఖాస్తులు చేసిందన్నారు. అప్లికేషన్లోని అడ్రస్ సంప్రదిస్తే ప్రజలు ఎలాంటి దరఖాస్తు చేయలేదని తేలిందన్నారు. ఢిల్లీలో ఈసీని కలిసి బీజేపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పర్వేశ్ వర్మ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్నారు కేజ్రీవాల్. अप्लाई किया है 5,500 एप्लीकेशन के लिए। उन 89 में से 18 लोग आए इलेक्शन कमीशन, 18 के 18 लोगों ने कहा कि हमने एप्लीकेशन नहीं दी। इसका मतलब बहुत बड़े स्केल पे स्कैम चल रहा है, बहुत बड़ा फ्रॉड चल रहा है। दूसरा, हमने कहा 15 दिसंबर से कल तक 13,000 नए वोट बनने के लिए, 1 लाख वोट की असेंबली है, छोटी सी असेंबली है, उसमें 13,000 नए लोग कहां से आ गए? ప్రజా సంక్షేమం కోసం మహాయుతి సర్కార్ చేపట్టే పనులకు శివసేన యూబీటీ మద్దతుంటుందన్నారు ఆ పార్టీ నేత ఆదిత్య ఠాక్రే. ముంబైలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి అందరికీ నీరు స్కీమ్ మళ్లీ తేవాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు శివసేన యూబీటీ మద్దతుంటుందన్నారు ఆదిత్య ఠాక్రే. आज हमने मुख्यमंत्री महोदय से बातचीत की, विनती की है कि जो वाटर फॉर ऑल पॉलिसी है मुंबई के लिए हमने जो लाई थी, घरों का